ఎత్తుకొంచున్నాం. మీరు మాకు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. నీ జీవం ఇచ్చి మమ్మలను నడిపించమని, వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, దాన్ని అనుసరించి నడుచుకున్న బుద్ధి మా అందరకు దయచేయండి. మమ్మలను నీ గాయపడిన హస్తంకు అప్పగిస్తున్నాను, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమందు మనం ఒక మాటను నేర్చుకోవాలి. రాజీ లేదా కాంప్రమైజ్, ఇంగ్లీష్లో కాంప్రమైజ్ అంటాం, తెలుగులో రాజీ అంటాం. అనేక సందర్భాలలో అనేక విషయాలలో మనం రాజీ పడుతూనే ఉంటాం కదా, రాజీ పడుతూనే ఉంటాం. ఒకసారి నేను బట్టల షాప్కి వెళ్ళా. బట్టల షాప్కి వెళ్తే నేను ఒక షర్ట్ ప్యాంటు తీసుకోవాలి. వెళ్తే నేను ఒక కలర్ అనుకున్నాను, కానీ నాకు అది దొరకలేదు. కనుక ఆ కలరు కాకుండా వేరే కలర్ తీసుకొని రావాల్సి వచ్చింది. అలాగూ నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఇంకోసారి కూడా వెళ్ళాను నేను. ఆ దినాన నాకు పూర్తిగా అవసరమైంది అదే. నేను అదే కొనాలన్న నిర్ణయం నేను తీసుకున్నాను. కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి నేను 4 షాపులు తిరగాల్సి వచ్చింది. ఆ యొక్క నేను కావాలనుకున్న దాన్ని తీసుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నాకు స్థిరమైనటువంటి నిర్ణయం గనక ఉంటే, నేను కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరత ఉండదు. అంతేనా? ఒకవేళ నాకు స్థిరమైన నిర్ణయం లేకపోతే నేను రాజీ పడుతూ ఉంటాను, అన్ని విషయాల్లో రాజీ పడుతూ ఉంటాను. కనుక ఈ యొక్క స్థిరమైన నిర్ణయం మన జీవితానికి ఎంతో అవసరమై ఉంటుంది. కదల్చబడకుండా ఉండటం అనేది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాంప్రమైజ్ అనేది శరీర సంబంధమైన విషయాల్లో ప్రమాదకారి కాకపోవచ్చు. మనం వేసుకునే బట్టల్లో కాంప్రమైజ్ అవటం వల్ల వచ్చే పెద్ద నష్టమేమి లేదు. లేకుంటే మనం తినే తిండి విషయంలో కాంప్రమైజ్ అయితే వచ్చే పెద్ద నష్టమేం లేదు. బిర్యానీ కోసం అని పోతే బిర్యానీ దొరకపోవచ్చు. ఆ పూట మామూలు మేము ఒకరోజు విజయవాడలో అదే పరిస్థితిలో ఉన్నాం. మా పాపం తీసుకొని, పాపం ఎప్పుడు తినొద్దలే, హాస్టల్లో ఉన్న అమ్మాయి కదా అని చెప్పేసి, మాకేం విజయవాడ పెద్ద టచ్ లేదు. గుంటూరు అయితే పర్లేదు, కానీ విజయవాడతోటి పెద్ద టచ్ లేదు. భోజనం కోసం తిరుగుతూనే ఉన్నాం 2:30 వరకు. చివరకు మరి ఆ రోజు తినగలిగామో తినలేదో నాకు గుర్తులేదు. వెజిటేరియన్ మీల్స్ చేసి వెళ్ళిపోయాం మేము. కనుక నీవు అలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవటం వల్ల, రాజీ పడటం వల్ల వచ్చే నష్టమేమి లేదు. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు రాజీ పడ్డావు అని అంటే అది నిన్ను అధపాతాళానికి నిన్ను తీసుకొని వెళ్ళుద్ది. ఒక్క చిన్న విషయంలో నువ్వు పడే రాజీ నిన్ను అధపాతాళానికి తీసుకొని వెళ్ళుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలా సందర్భాలలో మనము మన సమయాన్ని విషయంలో, సంఘ సమయం విషయంలో చాలామంది రాజీ పడిపోతారు. ఎలా రాజీ పడతారు? సౌండ్ రావట్లేదు అసలు. ఎలా రాజీ పడతారు? మన సమయం ఇది అనుకోండి, ఎప్పుడు రావాలి? ఏ సమయానికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి నువ్వు ఎలాగో బయలుదేరే రావాలని కోరుకున్నావు కనుక నువ్వు ఏ సమయానికి రావాలి? ఆ సమయానికి రాలేకపోతే నువ్వు ఏ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందో తెలుసా? ఏ విషయాల్లో కాంప్రమైజ్ అవుతావు? నీ ప్రార్థనా సమయంలో కాంప్రమైజ్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు తర్వాత వాక్యం టైంలోనో ఇంకెప్పుడు ఆరాధన టైంలోనో వచ్చినప్పుడు నువ్వు కూర్చొని ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేయటానికి నీకు టైం ఉండదు. కనుక యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇన్ యువర్ ప్రేయర్. నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, నేను వచ్చాను ప్రభువా, నా హృదయాన్ని తెరవు, నన్ను కనికరించు అని చెప్పేటువంటి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కదా. అలాగే నువ్వు ఇంకొంచెం లేట్ చేసుకుంటే నువ్వు ఆరాధించే టైము కాంప్రమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, రాజీ పడాల్సి వస్తుంది. లేదు నువ్వు ఇంకా లేట్ చేసుకున్నావు అనుకో, నీ వాక్యపు సమయాన్ని కూడా రాజీలో పోతుంది. మరి అలాంటప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఏం చేస్తావు? ఎలాగూ నీకు సంపూర్ణమైనటువంటి ఆహారం దొరుకుద్ది? ఆదివారం ఆరాధనలో అన్నీ ఉండాలి కదా. చిన్న పిల్లల అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూశాను నేను, అది హార్లిక్స్ బోర్న్విటానో, ఐ థింక్స్ సంథింగ్ లైక్ దట్. వాడు వేస్తాడు, పిల్లలు ఆటల్లో పడి ఒక పార్ట్ ఆఫ్ భోజనం తినటం మానేస్తారట. కనుక ఆ 1/4 భోజనం వారు చేయకపోవటం వలన వారికి అందాల్సినటువంటి న్యూట్రిషన్స్ సరిగా అందవట. కనుక వాళ్ళు అలాగూ చేస్తారు కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు వారికి హార్లిక్స్ ఇస్తే ఆ 1/4 ఏదైతే ఉందో ఆ పావు వంతు భాగం న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసేస్తుంది ఇది అని అడ్వర్టైజ్మెంట్. భోజనం చేయకపోయినా దీనివలన బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో బ్యాలెన్స్ అవ్వడానికి ఎక్కడ దొరుకుద్ది మరలా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాంప్రమైజ్ అనేటువంటి విషయం బహు డేంజరస్ సిచ్యువేషన్లోనికి మనల్ని నెట్టేస్తుంది. యెహోషాపాతు చాలా మంచి రాజు. 2 క్రానికల్స్లో 18వ అధ్యాయంలో 17, 18, 19, 20 అధ్యాయాల వరకు ఇతను కనపడతాడు. ఇతను చాలా మంచి రాజు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అయితే అతను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు అని అంటే, తన కుమారుని వివాహ విషయంలో అతను కాంప్రమైజ్ అయిపోయి దేవుని యందు భయభక్తులు లేనటువంటి ఆహాబు రాజుతో వియ్యమందినటువంటి సందర్భం అక్కడ ఉంటుంది. అన్ని జనులతో వియ్యమందినటువంటి సందర్భం. కనుక అతనికి వియ్యంకుడైపోయాడు. ఎవరితోటి? దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి ఒక ఆహాబు రాజుతోటి అతను వియ్యమందాల్సి వచ్చింది. అలా కాంప్రమైజ్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అది అతని ప్రాణం మీదకు తీసుకొని వచ్చింది. మీకు బాగా తెలుసు, యుద్ధానికి పోయారు. యుద్ధంలో అతను చాలా ప్రార్థన చేయబట్టి అతను తప్పించబడ్డాడు. ఆ సంగతి మీకు బాగా తెలుసు.
నువ్వు కాంప్రమైజ్ అవుతూ వెళితే లోకంతోటి నువ్వు ఆత్మీయ జీవితంలో చనిపోయేటువంటి పరిస్థితి నీకు కలుగుతుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగటం పక్కన పెడితే నువ్వు పూర్తిగా చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూడండి, సంఘంలో నీవు ఆయా సమయాలలో ఉండవలసిన సమయంలో నువ్వు ఉండలేకపోవటం మూలంగా నువ్వు ఆ సమయాన్ని కాంప్రమైజ్ చేసుకోవాల్సిందే తప్పనిసరిగా. ఆ కాంప్రమైజ్ అయిపోయినటువంటి ఆ సమయము నీవు పోగొట్టుకున్నట్లే ఆ ఆత్మీయ జీవితాన్ని, లేకుంటే ఆ సమయంలో నువ్వు నేర్చుకునేటువంటి ఆత్మీయ సత్యాలను నీవు పోగొట్టుకున్నట్లే. కనుక ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మనుషులు లోకముతో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. దేవుని కొరకు నిలబడవలసినటువంటి సమయాలలో మనం నిలబడకుండా దేవునితో ఉండి జయించవలసినటువంటి మనము రాజీ పడిపోయి, లోకముతో రాజీ పడిపోయి చాలా సందర్భాలు నా జీవితంలో నేను చూశాను. మనుష్యుల కొరకు మనం రాజీ పడుతూ ఉంటాం. ఎవరి కొరకు? బంధువుల కొరకు రాజీ పడుతూ ఉంటాం, స్నేహితుల కొరకు రాజీ పడుతూ ఉంటాం. లేదయ్యా, నేను ఈ సమయంలో నేను ఇలాగా ఉండాలి, లేకుంటే నేను ఈ పనిని ఇలాగే చేయాలి, నేను ఈ విధంగానే నేను ఉండాలి, అది నాకు న్యాయము, నా దేవుడు చెప్పిన. కానీ అలాగూ చేయటం సాధ్యం కావటం లేదు మనుషులకు. మా నాన్నగారు అలాగూ రాజీ పడే తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఏ విషయంలోనూ ఆయన రాజీ పడేవాడు కాదు. ఆత్మీయ విషయాల్లో ఎప్పుడూ ఆయన రాజీ పడలేదు. సొంత పిల్లల విషయాల్లో కూడా ఆయన రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. ఇలాగే ఉంటానంటాడు, ఇలాగే చేస్తాను, ఇది దేవుని నీతి. కానీ మనం ఎందుకు అలాగ రాజీ పడుతున్నాము? ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న సందర్భంలోనూ మనం ఎందుకు లోకంతో రాజీ పడుతున్నామంటే మనకున్నటువంటి గురి సరైనది కాదు. పరలోకం పోవాలని అనుకుంటున్నారా అని నేను అడిగితే అందరూ చెయ్యెత్తుతారు. చెయ్యెత్తనోళ్ళు ఎవరు లేరు. ఈ రోజు వరకు నేను చూడలే. ఇక్కడే కాదు, బయట అడిగినా కూడా పరలోకానికి ఎవరు పోవాలనుకుంటున్నారు అని అంటే ఎంతమంది చెయ్యెత్తుతారు? అందరూ చెయ్యెత్తుతారు. మీ గురి పరలోకం అయినప్పుడు మరి ఆ గురికి తగ్గట్టుగా నడుచుకోవాలి కదా. అలా కాకుండా ఎందుకు మధ్యలో ఈ కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నీ గురి విషయంలో నువ్వు స్థిరమైనటువంటి అభిప్రాయంలో లేవు. ఆశ అయితే ఉంది, కానీ పిల్లల్ని అడిగావనుకో, నువ్వేం చదువుతావురా? మా టీచర్ గారు చెప్పాలి. వాళ్ళ పిల్లల్ని ఏమంటే చదువుతారా అని అడిగిందో అడగలేదని నాకు తెలియదు. ఒకవేళ అడిగాను అనుకో, ఒక డాక్టర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు, ఒకడు అది అంటాడు, ఒకడు ఇది అంటాడు, రకరకాలుగా చెప్తారు. కానీ దానికి తగ్గ ప్రయాస చేయకుండా ఆశ ఉండటం వల్ల ఉపయోగమేమీ లేదు. కనుక నీ ప్రయాస నువ్వు చేయకుండా నువ్వు ఆశిస్తే దానివల్ల నీకు దుఃఖమే కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆ దినాన ప్రభు యొద్ద నిలబడిన రోజున మనం దుఃఖంతో ఉండాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. అలాంటి సందర్భం ఒకటి బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ఈ యవనస్తుడు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవమును పొందాల్సిందే. నేను నిత్య జీవం పొందాలంటే నాకు మార్గం ఏంటి అని అడిగాడు. అతనిని గౌరవించాడు. కానీ చిట్ట చివరి విషయంలో అతడు వదిలించుకోవలసిన ఒక్క విషయంలో అతను తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను ఆ సందర్భాన్ని ఎలా చెప్తాను అని అంటే, దేనికోసం దేన్ని పోగొట్టుకున్నావు అని చెప్పేసి ఆ ప్రశ్న కింద ఆ మాట చెప్తాను నేను. చాలామందికి అలాంటి దృఢ సంకల్పాన్ని కలిగి కలిగి ఉన్నా కూడా ఆ విధంగా ప్రయాసపడటానికి మనస్సు లేదు. ఈ ఒక్కసారికి ఇలా చేసేద్దాం, ఈ ఒక్కసారి నలుగురితో కలిసిపోదాం. తెలుగులో ఒక సామెత ఉంది, ఏటట నలుగురు నడిచిన దారినే నడవాలి. ఎందుకంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. క్రైస్తవ జీవితము నలుగురు నడిచిన దారిలో నడిచేదేనా అని ప్రశ్నించినప్పుడు, క్రైస్తవ జీవితం ఇరుకు మార్గమని మనకు తెలుసు. ఇరుకు మార్గమందు వెళ్ళటానికి మీరు ప్రయాసపడండి అని యేసు ప్రభువు వారు చెప్పినా, కానీ మనుషులు సుఖమైన దారినే కోరుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు వీళ్ళతోటి గొడవ, ఎందుకు ఇప్పుడు నా బంధువులతోటి గొడవ, ఒక్కసారికి నేను కళ్ళు మూసుకుంటే సరిపోద్ది, ఒక్కసారికి నేను ఇలా చేస్తే సరిపోద్ది అన్నటువంటి ఆ కాంప్రమైజ్, రాజీ పడేటువంటి ఆ ధోరణి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బహుగా బాధపడినటువంటి ఒక సందర్భం నా జీవితంలోనికి వచ్చింది. మీ అందరికీ బాగా తెలుసు, మన ఇల్లు అలాగే ఈ మందిరం కట్టడానికి వాడు చాలా శ్రమ పడ్డాడు. వాడి శ్రమంతా నా కళ్ళారా నేను చూసా. వాడంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. కానీ వాడు పెళ్లి చేసుకున్నాడు, నేను వాడి పెళ్లికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎవరి ఇష్టానికి వాళ్ళు తొలగిపోయినట్లుగా తొలగిపోతే హౌ కెన్ ఐ మేనేజ్? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కాంప్రమైజ్ అయిపోయారు ఆ విషయంలో, నేను తప్ప. అందరూ అటెండ్ అయ్యారు, అందరూ సంతోషించారు, వచ్చారు, నేను తప్ప. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ బాబు కన్నా వాడిని నేనే ఎక్కువ ప్రేమించాను. దట్ ఈస్ ట్రూత్. కనుక నీకు ఆ హృదయంలో కష్టం వచ్చేదైనా, లేకుంటే నీకు వేదన కలిగించేదైనా, నీకు శ్రమను కలిగించేదైనా, దేవుని కొరకు నీవు భరించగలిగిన స్థితిలో ఉండాలే తప్ప వాటి నుండి నీవు తప్పించుకోవడానికి, నీవు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వటానికి, రాజీ పడటానికి కుదరదండి. యోసేపు రాజీ పడిపోయి ఉంటే పాపంతో అతనికి శ్రమ లేదు, జీవితంలో కటకటాలు లేవు, ఎనప ఊసలు లేవు, ఏ బాధలు లేదు. కానీ అది క్రైస్తవ జీవన విధానం కాదు. ఒకవేళ అలాగూ రాజీ పడిపోయి ఉంటే అతను జైల్లో పడే అవకాశం లేదు. జైలులో నుండి ఆ యొక్క ఫరో దగ్గరకు వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్ ద సేమ్ టైం మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం.
అతను ఎవరు? చాలా బలము కలిగినటువంటి వ్యక్తి. పాట పాడతారు మన పిల్లకాయలు, సంసోన్ అంటే ఎవడురా. ఈతనేమో లోకంతో కాంప్రమైజ్ అయిపోతాడు. కనుక ఇతనికి జరిగినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీవు లోకంతో కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి కనుక నీలో ఉంటే నువ్వు ఆత్మీయంగా చనిపోయే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతా. అదే నీవు కాంప్రమైజ్ కాకుండా ఉండేటట్లయితే నీవు దేవుని వాడివిగా ఉంటావు. అగ్ని వంటి శ్రమలలో కూడా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. కనుక దేవుని వాక్యం ఏమని చెప్తుంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మనకి ఏం బోధిస్తుంది? ఈ లోకముతో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఈ లోకముతో ఎవడు స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువైపోతూ ఉన్నాడు. ఈ మాట మనము ఎరుగనేది కాదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయము కఠినమైపోతుంది. ప్రేమరాహిత్యం ఇప్పుడు నిన్ను ఏలేస్తుంది. దేవునితో వైరాన్ని తీసుకొని వచ్చుద్ది. లోకముతో నీకుండేటువంటి స్నేహం అది చివరకు మరణానికి దారితీస్తూ ఉంది. కనుక నువ్వు ఎప్పుడైతే నీ స్నేహం లోకముతోనూ లోక మనుషులతోనూ అయినప్పుడు నీవు మరణమును స్నేహిస్తున్నావని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక నీ సౌఖ్యం కోసం నువ్వు లోక స్నేహాన్ని, నీ యొక్క శరీర ఆశలు తీర్చబడటం కొరకు లోకంతో స్నేహాన్ని నువ్వు గనక కలిగి ఉంటే నీవు మరణమునకు పరుగులెత్తుతున్నావని అర్థం చేసుకో. కొంతమంది వారికి ఉన్నటువంటి అలవాట్లను, లోక సంబంధమైనటువంటి ఆశలను విడిచిపెట్టలేకపోతున్నారు. వారి శరీరాశలను విడిచిపెట్టలేరు, వారి నేత్రాశలను విడిచిపెట్టలేరు, వారి శరీర డంబమును విడిచిపెట్టలేరు. కనుక అవి వారిని పట్టుకొని సాతానుడు వాటి ద్వారా వారిని శోధిస్తూనే ఉంటుంది. జయము లేనటువంటి జీవితాన్ని జీవిస్తారు అలాంటి వారు. కనుక అలాంటి వారు ఆయా సందర్భాలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోతూనే ఉంటారు. ఈసారికి ఇలా కానీ అన్నట్లుగా. మీకు అర్థమవుతుందా? ఇంకా విపులీకరించి చెప్పాలా? కనుక ఈ లోకంలోని విషయాలతో నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను ఎందుకు ఈ విషయాల కొరకు నేను కాంప్రమైజ్ అవుతున్నాను? నా సౌఖ్యం కొరక? నాకు నింద తప్పుద్దులే అనా? నా బంధువుల్లో నాకు మంచి పేరు ఉండాలనా? లేకుంటే నాకున్నటువంటి పరిస్థితులు సౌఖ్యంగా ముందుకు సాగిపోవాలనా? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? కారణం ఏంటి? నువ్వు కాంప్రమైజ్ అయిపోయి నువ్వు దేవునికి దూరంగా ఎందుకు తొలగిపోవాలి?
నువ్వు కాంప్రమైజ్ అయ్యి దేవునికి శత్రువుగా ఎందుకు మారాలి? దేవునితో నువ్వు పోరాడి గెలవగలవా? మనకు సాధ్యం కాదు కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అయిపోయేటువంటి మనసు మనకెందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఒక చెడ్డ నైజం ఉంది. ఎవరైనా తప్పు దారిన నడుస్తూ ఉంటే, లేకుంటే తప్పు చేస్తూ ఉంటే, సంఘంలో కానీ ఇంట్లో కానీ నేను గట్టిగా గద్దెచ్చటం నాకు అలవాటు కాదు, అది నా బాధ్యత అనుకుంటాను నేను. కనుక నేను అనేక సందర్భాల్లో కఠినమైనటువంటి మాటలను నేను ఉపయోగించేవాడిని దిద్దటానికి. మీరు గ్రహించాలి, అది దిద్దటానికి మాత్రమే. ప్రేమ ఎక్కువయ్యి దిద్దాలనుకుంటున్నా. అవునా? నాకేమో ప్రేమ ఎక్కువైపోయి దిద్దాలనుకుంటాను. ఎందుకు? నేను ప్రేమించే వాళ్ళను చెడిపోవటం నేను చూడలేను కాబట్టి. అది మనుషులు అర్థం చేసుకోలేరు. మా ఆవిడ అందరూ చెప్పేటువంటి మాట ఏంటంటే, అయ్యా ఎక్కువగా కోప్పడమాక. కొంతమంది బయట వాళ్ళు నాతో సేవకులు చెప్పినటువంటి మాట ఏంటంటే, అలా చేస్తే ఎవరు వస్తారన్నా నీ దగ్గరకు? అందుకనే నీ సంఘం పెరగదు. అవునయ్యా, నా సంఘం పెరగదు. నా సంఘంలో చాలా కొద్ది మంది ఉంటారు, వాళ్ళందరూ నా పిల్లలు. వారు చెడిపోవటాన్ని నేను చూడలేను. నాకు వారి దగ్గర నుండి కావలసింది ఏమీ లేదు. నేను ఎదురు చూస్తున్నది, నా దేవుని ఎదుట వీళ్ళందరూ కనపడాలి, ఏ ఒక్కరూ తప్పిపోకూడదు. మనందరం ధవళ సింహాసనం ముందు నిలబడినప్పుడు మీలో ఒక్కరు కూడా తప్పిపోవడాన్ని, అనగా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ పరలోక సౌఖ్యాన్ని నువ్వు పొందకుండా ఉండటం అనేది నాకు ఇష్టమైనటువంటి కార్యక్రమం కాదు. నాకు బహువేదన కలుగజేసేది. కనుక నేను ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నేను దర్శనంలో గ్రహించాను. ఆ వేదన నేను ఎరుగుదును. ఒకడు తప్పిపోతే పడేటువంటి వేదన ఏంటో నేను ఎరుగుదును. కనుక నేను వారిని దిద్దటానికి ప్రయాసపడుతూ ఉంటే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసేసావు కదా, వాక్యం చెప్పేసావు కదా, ఇక మళ్ళా ఎందుకు వాళ్ళను కోప్పడేది? విన్నవాడు బాగుపడతాడు, వినని వాడు నరకానికి పోతాడు. నువ్వెందుకు అంత బీపీ పెంచుకునేది? నువ్వెందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది? నువ్వెందుకు ఇంట్లో కూర్చొని దిగులు పడేది? నువ్వెందుకు వాళ్ళ కోసం పోరాటం చేసేది? ఎందుకు కడుపు మార్చుకొని ఉండేది? ఇవన్నీ జరుగుతాయి తిట్టిన తర్వాత. నా జీవితంలో మిమ్మల్ని తిట్టిన తర్వాత జరిగే కార్యక్రమం అయ్యి ఇంట్లో మీరు అనుకుంటారు, అన్న మమ్మల్ని తిట్టేశాడు, ఆయన సుఖంగా పోయి పడుకున్నాడు, మేము ఇట్లా ఏడుతా కూర్చోవాల్సి వచ్చింది. నీకన్నా ఎక్కువ బాధపడే వ్యక్తిని. ఎందుకంటే నా గురి నువ్వు ఇచ్చే కానుక కాదు, నువ్వు చేసే ఇది కాదు, కానీ దాన్ని ఎంత గౌరవిస్తావు, లెక్క చేస్తావు, ఈ విషయాలు నాకు పట్టవు. నాకు చేత కాదు అయ్యి. ఎందుకన్నా నాకు ఆ వంట పట్టల. నేను ఇట్టా ఉండాలి, అట్టా ఉండాలి, అందరి ముందు ఘనంగా గొప్పగా.
పాపం మా వెస్లిగాడు పోరాడతాడు, కానీ నన్ను బాగా ఇదిగా చూడాలని కుదరనియన్ని. వాడంటాడు, ఏంది అంకులు అందరూ సూట్లు వేసుకొని లేకుంటే అదేమిటి టక్ చేసుకొని బాగా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని షూస్ వేసుకొని అక్కడ స్టేజ్ మీద కూర్చుంటే నువ్వేంది హాఫ్ హ్యాండ్స్ ఒక్క వేసుకొని కూర్చుంటావు. అరే మనల్ని ఎవరు చూస్తారులే. పాపం వాడు పోరాడతాడు, కానీ వాడి మాటలు నేను పాడని. పెళ్ళుంది ఈరోజు, పెళ్ళుందిగా అంకులు, సాక్స్ ఉన్నాయా, షూస్ వేసుకుంటావు అని. రా చెప్పులు లేవా నాకు అని అంటారు. వాడికి తెక్కేకి ఆడ పడేసిపోయాడు. మన పనులు అట్టా ఉంటాయి, ఏం చేద్దాం. మన గురి వేరు, నా తలంపులు వేరు, నా ఆలోచన విధానం వేరు. నేను ఎవరికి అంతుబట్టను, ఏం చేద్దాం. కనుక మీలో ఒక్కరు తప్పిపోతే అది నాకు బహుగాయమును కలుగు చేసేటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నేను ఓర్చుకోలేను, నా సాధ్యం కాదు. మీలో ఏ ఒక్కరైనా పరలోకంలో కనపడకుండా పోతే ఐఎమ్ ద ఫస్ట్ వన్ హూ వీప్ ఎ లాట్. కనుక నీవు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే లోకంతోటి నా హృదయం వేదన అయిపోతూ ఉంటుంది. ఏమిటి వీరికి దేవుని మాటలు ఎరుగరా? దేవుని మాటలు ఎరుగరా? ఎందుకు ఇలాగ లోకంతో కలిసిపోతారు? ఎందుకు గర్విష్టి హృదయం వస్తుంది? ఎందుకు కఠినమైన హృదయం వస్తుంది? ఎందుకు దేవునికి విరోధమైనటువంటి మనసు వస్తుంది? దేవుణ్ణి ప్రేమించలేనటువంటి మనసు ఎందుకు వస్తుంది? ఇవన్నీ నాకు పెద్ద ప్రశ్నలు అయిపోతూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకముతో స్నేహం, దేవునితో వైరం, దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను మీ జీవితంలో మీరు ఇవ్వలేకపోయినప్పుడు నేను బాధపడతాను. ఎస్, మనము దేవుణ్ణి ప్రేమించవలసినంతగా మనం ప్రేమించలే. ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నా ప్రార్థన ఇలా ఉంటుంది: ప్రభువా, నీ కొరకు నేను పని చేయవలసినంతగా నేను ఇంకా పని చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా నీవు దేవుని సన్నిధిలో ఈ మాటను చెప్పడానికి నీ మనసు వచ్చిందా? ప్రభువా, నీ కొరకు ప్రయాసపడవలసినంతగా నేను ప్రయాసపడలే. ప్రభువా, నిన్ను ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోయాను. కారణం ఏంటంటే ఐఎమ్ కాంప్రమైజింగ్ విత్ వరల్డ్. నేను లోకముతో రాజీ పడుతూ వస్తున్నాను. కనుక నా హృదయం కఠినమైపోతూ ఉంది. ప్రేమించే మనసు నాకు రావడం లేదు. దేవుని మనస్సు నాకు రావటం లేదు. దేవుని సన్నిధి అంటే నాకు సంతోషం కలుగజేసేటువంటి విషయంగా ఉండటం లేదు. అది ఎలాంటి క్రైస్తవ జీవితం అనాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, we have decided to follow Jesus. మనం ఏం చేయాలనుకున్నాం? యేసును వెంబడించాలన్న తీర్మానం తీసేసుకున్నాం, అయిపోయింది. తెలిసి చేసావో తెలియక చేసావో దాన్ని పక్కన పడేసాయి. మనము దేవుణ్ణి అనుసరించి నడవలసిన స్థితి మనకు ఉంది. మనం అలాగూ దేవుణ్ణి అనుసరించి నడవాలని మనం నిర్ణయం తీసుకున్న తర్వాత, బాప్తీసు అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత, నేను నీ వాడనని ప్రభుతో చెప్పిన తర్వాత, మనం మరలా లోకముతో ఎలాగూ స్నేహం చేయాలి? లోకముతో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నా బంధువులని కాంప్రమైజ్ అవుతావు, స్నేహితులని కాంప్రమైజ్ అవుతావు, లోక తీరు ఇట్లా ఉంది కాబట్టి అని అంటావు. ఇవేవి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. పైగా అవి నిన్ను మరణానికి తీసుకొని వెళ్తున్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రశ్నించుకోవలసి వస్తుంది, నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాను? వై ఐ యామ్
కాంప్రమైజింగ్ విత్ వరల్డ్. లోకముతో నేను ఎందుకు కాంప్రమైజ్? నలుగురు అదే చేస్తున్నారు, నేను వేరుగా చేస్తే. నలుగురు అలాగే నడుస్తున్నారు, నేను వేరుగా నడిస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు. ఈ అనుకునే వాళ్ళందరూ నన్ను పరలోకానికి తీసుకెళ్ళలేరు కదా. తీసుకెళ్తారా? కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తున్నాను, నువ్వు వెంటనే గుర్తు చేసుకో, యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ డెత్. నీవు మరణం వైపు పరుగులు ఎత్తుతున్నావు. యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ డెత్, నాట్ టువర్డ్స్ హెవెన్. పరలోకం వైపు కాదు నువ్వు పరుగులు ఎత్తుతుంది. కనుక అనేక మంది వారి జీవితాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. పర్వాలేదు, ఎప్పుడు వద్దాం మందిరానికి అని అంటే, అన్న వాక్యం చెప్పే టైం తెలుసు, ఆ టయానికి చేరితే చాలు. ముందు ఆరాధన ఎవడు చేస్తాడు? ఎవరు చేస్తారమ్మా ఆరాధన? ఎవరు చేస్తారు? నీకు కొద్ద ఆరాధన చేసే పని లేదా? నీకు నీ జీవితంలో దేవుడు ఏం మేలు చేయలేదా? మరి ఆరాధన ఎందుకు చేయవు అందరితో కలిసి? దావీదేమో రండి వెళ్దాం, మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది, మా జీవితంలో చాలా మేలు చేశాడు దేవుడు, నువ్వు కూడా రాయ్యా అనంటే దావీదేమో పరిగెత్తుకుంటూ వెళ్తాడట. ఎవరో జీవితంలో మేలు చేస్తే వాళ్ళు వచ్చి ఈయన్ని పిలిచారట, మందిరానికి పోదాం వస్తావా అని. దేనికి? దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిద్దాం రా అని చెప్పేసి దావీదును పిలిస్తే ఆ పిలుపు ఆయనకి ఎలా ఉందట? సంతోషాన్ని కలుగు చేసేదిగా ఉంది. ఇప్పుడు మందిరానికి రంటే నువ్వు వతనాన్ని పా అంటారు. ఆ వతనాన్ని పా అనే వాళ్ళందరూ వెనకే, ఇంక వచ్చేది లేదు వచ్చేది లేదు. నిన్ను పంపించటం వెనక ఆగిపోవటం. శనివారం లేదు, శుక్రవారం లేదు, ఏమీ లేదు. అప్పుడు ఏం చేయాలా? నేను కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఓన్లీ ఆదివారం పూట ఉదయం 10 గంటలకు ఉదయాన్నే ఆరాధన జరుగుతుంది. ఇంకా వారం అంతా మీదే. ఆదివారం ఒక్క పూట దేవుడితో కలుసుకుంటే చాలు. అది కూడా ఎప్పుడు వస్తారయ్యా అని అంటే వాక్యం చెప్పే టయానికి, లేకపోతే వాక్యం సగం అయిపోయిన తర్వాత. ఇప్పుడు వదిలేసిన వాక్యం అంతా ఎవడు చదువుతాడు నీకు? అయిపోయిన వాక్యం అంతా. నీ శ్రద్ధ లేదు. పరలోకం పోవటానికనే చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతావు, కానీ పరలోకం పోతావా అంటే దాని కొరకు ప్రయాస తీసుకునేటువంటి పని ఏమి లేదు, అవసరత ఏమి లేదు అనుకుంటాను. నువ్వు నరకం వైపు, మరణం వైపు పరుగులు ఎత్తుతున్నావు. ఆ సంగతి నీకు అర్థం కావటం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి నిర్ణయాలు వారు తీసేసుకుంటారు, వారి ఇష్టానుసారంగా వారు ఉండిపోతారు. దేవుని మాటకు వారి జీవితంలో విలువ లేదు. కారణం ఏంటంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి తగిన ప్రయాస చేయటానికి వారికి మనసు లేదు. కాబట్టి నువ్వు 7ంటికి పెడితే ఎవడొస్తాడయా? 6ంటికి పెడితే ఎవడొస్తాడయా? 10ంటికి పెడితే ఎవడొస్తాడయా? ఎప్పుడు పెట్టినా లేటేగా. నువ్వు ఏమైనా పెదలాడి వచ్చి కూర్చుంటావా? వచ్చి ఏమైనా ప్రార్థన చేస్తావా? వచ్చే వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా వారందరూ రావాలయ్యా, దేవుని సన్నిధిలో అందరూ కనపడాలయ్యా అని ప్రార్థన చేసి. ఈరోజు ప్రార్థన టైంకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? నాకు చెయ్యెత్తి చూపించండి. ఎవరెవరు వచ్చి ప్రార్థన చేశారు? 1, 2, 3, 4, 5. నువ్వు కూడా వచ్చావా? అయ్యబ్బా, మారు మనసు పొందినట్టున్నవే. ఎందుకంటే శనివారం రాత్రే నేను వాక్యం మొదలు పెట్టేటప్పుడు వచ్చాడు ఆయన. లేదులే, పాట పాడేటప్పుడు వచ్చాడు, డ్రమ్ కొడతాను. నేను ముందు ప్రార్థన చేసేటప్పుడు ఏమండి మీకు అర్థమవుతుంది కదా మీరు చేస్తుంది ఏంటో, దిద్దుకోలేరా? నేను మళ్ళీ పొడవాలా? పొడుస్తా తప్పనిసరి, దాంట్లో డౌట్ ఏమి లేదు. నిన్ను దిద్దకపోతే నాకు శ్రమ.
నేను సరి చేయకపోతే నేను లెక్కొప్ప చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వు అర్థం చేసుకోవలసింది, నువ్వు కాంప్రమైజ్ అయ్యేటువంటి ధోరణి వద్దు. ఒకవేళ లోకంతో నువ్వు స్నేహం చేసే పరిస్థితి అయితే అది నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళుద్ది తప్ప దేవుని సన్నిధికి నువ్వు వీటన్నిటినీ అధిగమించటానికి నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. నేను దేవుని కొరకు ఇలా నిలబడాలి అని నీవు గట్టిగా తీర్మానం తీసుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావు. లోకం నన్ను ఏమంటుందో అని చెప్పేసి అంటున్నావు, మనుషులు నన్ను ఏమనుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నా. మీకు బాగా తెలుసు, అయ్యా రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దర్శనం చేయాలి కాబట్టి మీ ముఖాలు ఎలా ఉండాలి, చాలా బ్రైట్గా ఉండాలి, బాగా బస్కీలు తీసి ఏమంటారు 6 ప్యాక్, మాదంతా ఫ్యామిలీ ప్యాక్ కూడా దాటిపోయింది. నా పొట్ట చూసి పెట్టేవాడు కూడా బాగా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే దండం పెట్టాల్సి వస్తుంది, వద్దు బాబు అని. ఒక నాలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, అయ్యా నేను సన్నబడాలి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. డాక్టర్ గారు అన్నాడంటే రోజుకు 3 సార్లు ఇట్టా 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 అన్నాడంట. ఏంది ఇట్టా అంటేనే తగ్గిపోతానా అన్నాడు. బ్రహ్మాండంగా తగ్గిపోతావు, ఎంత సన్నబడతావు అంటే 3 నెలల్లో నా దగ్గరకి సన్నగా అయిపోయి వచ్చేస్తావు, చూస్తూ ఉండు అని అన్నాడు. ఏదైనా నేను జిమ్కే నెలకు 1500 కడతాను, అంతంత బరువులు ఎత్తితే తగ్గనండి, నేను ఇట్టా అంటే తగ్గిపోతాను. ఎందుకు నా మాట నువ్వు పాటించావంటే తగ్గిపోతా. సరే అండి, ఎప్పుడెప్పుడు అనమంటావంటే ఉదయం టిఫిన్ టైం అప్పుడు ఇట్టా, మధ్యాహ్నం భోజనం టైం అప్పుడు ఇట్టా, సాయంత్రం భోజనం టైం అప్పుడు ఇట్టా. సస్తాడా సన్నబడక. అలాగిన వారి ముఖాలు చాలా బ్రైట్గా కనపడాలని చెప్పి వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేస్తే ఈ వ్యక్తులు అన్నారు, మేము ఆ భోజనం తినము, మాకు నాన్ వెజిటేరియన్ వద్దయ్యా, మాకు శాకాహారం ఇవ్వండి చాలు అని అంటే రాజు కింద ఉండేటువంటి అధిపతి ఎందుకు ఒప్పుకోవాలా? మిగిలిన వాళ్ళందరికీ అలాంటి డైటే ఇస్తున్నాను, మీకు కూడా అదే డైట్, మీరు తింటే తినండి, తినకపోతే తినకపోండి. మీ ముఖాలు గనక ప్రకాశవంతంగా లేకపోతే రాజు నన్ను సంహరిస్తాడు. ఆ టైంకి ఆయన మూడు ఎట్టా ఉంటుందో. కాబట్టి నేను అలాంటి పరిస్థితుల్లోని గనక వెళ్ళిపోతే నేను చావాల్సి వచ్చింది. కాబట్టి నేను మీ మాటలకు ఒప్పుకోను అని చెప్పటం అతనికి పెద్ద విషయం కాదు, అవునా? చెప్పచ్చు. కానీ ఎవరు పూనుకున్నారు? దేవుడు పూనుకొని వారి మనస్సును ఏం చేశారట? మెత్తం చేయాలి. కనుక మెత్తం చేశాడు. వాళ్ళు ఏమన్నారు? సరే అలాగే 15 రోజులు చూస్తాం, ఆ తర్వాత కూడా మీ ముఖాలు ఏడుపు ముఖాల్లాగా ఇప్పుడు మీలాగా ఉంటే తీసేస్తాం. ఇందాకంతా నవ్వించినా నవ్వుకుపోతుంటారు, ముఖాలు ఏడుపు ముఖం. ఏమి హృదయంలో ఏం బాధలు ఉన్నాయో మరి, ఎన్నెన్ని బరువులు వేసుకొచ్చారో ఏడదాకా. దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి, మీకు చాలా తెలుసు అండి, ఇంక నేను చెప్పేది ఏమన్నా, ఈ భారాలన్నీ మళ్ళీ ఏడదాకా ఎందుకు వేసుకొచ్చారు? ఆడ వదిలేసి రాకూడదు. సరే
వాళ్ళు చూశారు 15 రోజులు. మిగిలిన వాళ్ళ ముఖాల కన్నా వీళ్ళ ముఖాలు ఎలాగ ఉన్నాయి? 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు వారందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనపడే. And when we are in the presence of God, దేవుని సన్నిధిలో మనం నిలబడుతూ ఉన్నప్పుడు మన ముఖాలు ప్రకాశవంతంగా మారిపోతాయి. కనుక ఇప్పుడు మోషే ముఖం చూడటానికి వీరికి సాధ్యం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేసేది నీ చిరునవ్వే. ఆ సంగతి మీకు తెలియదు. మీరు ఎంత నవ్వితే మీ ముఖం అంత ప్రకాశవంతంగా మారిపోతుంది. మీరు నవ్వినప్పుడల్లా మీ ముఖంలోని ప్రతి కండరం కదులుద్ది. ప్రతి కండరానికి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్ది. ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు పైన డెడ్ సెల్స్ తొందరగా రాలిపోతాయి. అప్పుడు మీ ముఖం ప్రకాశంగా కనపడుద్ది. ఏది నవ్వండి చూద్దాం. నవ్వరా? దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. నీవు అలాగూ నిలబడాలి అని చెప్పేసి నువ్వు నిర్ణయం తీసుకుంటే, దేవుని పక్షంగా నిలబడాలి అని నిర్ణయం తీసుకుంటే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంతో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఆ లోకం వల్ల వచ్చేటువంటి శ్రమలన్నిటిలో కూడా దేవుడు హస్తమును చాపి ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రయాసాలన్నిటిలో నీకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు ప్రతివాడు శ్రమల పాలవుతాడు. అయినను ప్రభు వారందరినీ ఏం చేస్తాడట? బాగు చేస్తాడా? కాపాడా? ఇప్పుడు 3-4 అయిపోతున్నారు కదా. రాజుగారికి డౌట్ వచ్చేస్తుంది. ఎంతమందిని మనం వేసింది? అయ్యా 3. ఇదేంది 4వ వాడు కూడా కనపడుతున్నాడు. అతని ముఖము దేవదూతల ముఖము వలె ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పక్షంగా నిలబడటానికి నువ్వు స్థిరమైనటువంటి నిర్ణయం నీకుంటే ఆయన నీ పక్షంగా నిలబడుతూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ అంటారు, మీరు చంపుతారా? చంపేయండి. చంపినా పర్లేదు, కానీ మేము వాక్యం చెప్పకుండా ఉండటం మాత్రం మాకు కుదరదు. అంతే, మేము చెప్పేది మాకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. మా దేవుడు మమ్మల్ని అలాగూ చేయమని చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు చంపుతానంటావా? చంపే. సాధ్యమైందా? రేపు ఉదయం చంపుదాంలే అని చెప్పేసి తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే పునాదులతో సహా కదిలిపోయినాయి. ఏం పాట పాడారో నాకు కూడా కావాలి ఆ పాట. ఎలాంటి పాట పాడారు? ఎరుకో గోడలు పగలగొట్టడానికి ఏం పాట పాడారు? ఏం పాట పాడారు? మన పిల్లల్ని మాచర్ల సంఘంలో బాగా మెచ్చుకున్నారు, పాటలు పాడారు. మొన్న మేము పోయి వచ్చాం కదా, వీళ్ళు ఎవరు రాలా చూడటానికి. మీకు ఆ ఛాన్స్ దొరకలేదు. మీరు ఇంకేయో పనుల్లో పడి కొట్టుకులాడి కూర్చున్నారు. ఏం చేస్తాం? పిల్లలు వాడుతూ ఉంటే మాచర్లో డానీ అంటాడు, బాగుపడారు, ఎంకరేజ్ చేసి ఒక మాట చెప్పు. నాకు ఎంకరేజ్ చేయటం రాదు. వాడి దెబ్బకు వాళ్ళ గురించి ఒక మాట చెప్పాల్సి వచ్చింది. నిజమేలేండి, బాగా పాడారు. మీ హృదయాలు గర్వించినాయి అనుకో, సచివ జాగ్రత్త. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో నిలబడటానికి నువ్వు ఇష్టపడినప్పుడు
నువ్వు లోకంతో కాంప్రమైజ్ కాకుండా దానికి ఎదుటానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతాడు నీ జీవితంలో? ఎవరి హస్తం ఉండబోతుంది? ఎవరు పూనుకోబోతున్నారు అని అంటే దేవుడు పూనుకోబోతున్నాడు. నువ్వేమో నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతూ, దేవుడు నా జీవితంలో ఉండాలయ్యా, నీ సన్నిధి రాని అయ్యా, నీ అది రాని అయ్యా, నీ శక్తిని రాని, నీ బలం రాని అయ్యా. నుంచి వచ్చింది నీ బలం, నీ బొంద. నువ్వేమో దయ్యం పక్క నుండి అడగటానికైనా బుద్ధి లేదు. కనుక నువ్వు ముందు అడగవలసింది, అయ్యా నేను ఇట్లాంటి పనికిమాలిన నుండి దయతో నన్ను క్షమించు. అప్పుడు వస్తుంది శక్తి, అప్పుడు వస్తుంది బలము, అప్పుడు వస్తుంది లోకమును జయించుకుంటూ ముందుకు పోయేటువంటివి. రాత్రి కాలంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ తెలుసు జయించటం అంటే ఏంట. రాని వాళ్ళకి ఏం తెలుసుద్దా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు పోయే ముందు వచ్చిన వాళ్ళని అడగాలి, ఏం చెప్పాడు అన్నయ్య, రాత్రి ఏం చెప్పాడు? ఎవరు చెప్పొద్దు, వాళ్ళు దొంగలు. ఫోన్లు వస్తాయి, వేసిన ఆయన నేనే తప్పు చేశానా? ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. నేనే వీళ్ళందరూ రాకుండా ఆటంకపరిచాను అన్నమాట. ఇది కనుక ప్రియమైన దేవుని బిడ్డల లైవ్ నువ్వు ఇంట కూర్చొని చూడటానికి అది అనేకులకు చేరుద్దన్న ఉద్దేశం. ఇప్పుడేమో మనోళ్ళకి అక్కడే చేరిపోతా. అన్న నువ్వు అక్కడ ప్రార్థన చేయలేదు. ఫోన్లు వచ్చిన తర్వాత మా పని కూడా బాగా సులభం అయిపోయి, జ్వరం రాగానే ఫోన్ చేస్తున్నాను. ఇంతకుముందు పరిగెత్తుకుంటా రావాలి ఇంటి దాకా, ఇప్పుడు ఆ బాధ లేదు. అన్న జ్వరం వచ్చింది, అన్న తలకాయ నొప్పి, అన్న కాళ్ళు నొప్పి, అన్న ఆ నొప్పి, ఈ నొప్పి. ఈ నొప్పులు వినలేక నా చెవు నొప్పి వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నావు అన్న నిర్ణయాన్ని నువ్వు చేయాలి. నువ్వు లోకంతో కాంప్రమైజ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటే నీ బ్రతుకు వంకర బ్రతుకైపోతాయి. నువ్వు దేవుని పక్షాన నిలిచేటట్లయితే దేవుడు నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఇప్పుడు అన్యులైనటువంటి వారు నిన్ను చూసి ఏమంటారంటే, వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు, వీరి దేవుడినే మీరు ఆరాధించాలి. రాజు ఆ మాట చెప్పేశాడా? నువ్వు ఇప్పుడు ఎంతమందిని పట్టుకొచ్చావు? ఏమా, ఎంతమందికి నువ్వు మాదిరికరంగా ఉన్నావు? ఎంతమంది? దేవుడు విశ్వాసులను చూసి ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. ఏది వెలుగు? ప్రియమైన వారలారా, జాగ్రత్త. ఈ లోకముతో స్నేహం, దేవునితో వైరం అని మీరు గుర్తించండి. ఈ లోకంతో నువ్వు కాంప్రమైజ్ అయ్యే ప్రతిసారి కూడా నువ్వు దేవునికి విరోధంగా వెళ్తున్నావు అన్న సంగతిని నువ్వు గుర్తించు. నువ్వు లోకంతో కాంప్రమైజ్ అయ్యే ప్రతిసారి కూడా దేవునికి దూరంగా తొలగిపోతున్నానని గుర్తించు. ఆ సమయమందు పాపంలో పడతావు. ఆ సమయమందు కఠినమైన మనసు వచ్చుద్ది. దేవుని మాట వినటానికి మనసు రాదు. తిరుగుబాటు స్వభావము నిన్ను ఏలుద్ది. మెత్తటి మనస్సు పోద్ది. కఠినమైన బండ వంటి మనసు వచ్చుద్ది. అయితే దేవుని వాక్యం అంటుంది, నా యొద్దకు రండి, మీలోని ఆ రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను, నా కట్టడలను అనుసరించు అనిగా నేను మిమ్మల్ని చేస్తాను అని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి హృదయం ఉన్నది? నేను అన్ని విషయాల్లో ఎలా ఉన్నాను? నేను లోకంతో కలిసిపోతున్నానా? లోక సంబంధాల్లో పడిపోయి, లోక విషయాల్లో పడిపోయి, దేవుని విషయాల్లో నేను వెనకకు పడిపోయానా? వెనుకకు జారిపోయానా?
ప్రభువా నన్ను కనికరించండి, ప్రభువా నన్ను కనికరించండి. నాలో కఠినమైన మనసు వచ్చేసిందయ్యా. లోకంతో స్నేహం చేసి 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 ఇప్పుడు లోక మనసు వచ్చేసింది. దేవుని మనస్సు నాలో నుండి వెళ్ళిపోయింది స్వామి. దేవుని మనస్సు నాలో నుండి వెళ్ళిపోయింది. లోబడాలన్న మనసు నాలో నుండి వెళ్ళిపోయింది. నీ మాటకు తిరుగుబాటు చేయటమే నాకు అలవాటైపోయింది. నీ సేవకుని మాటకు, నీ మాటకు లోబడే మనసు నాకు రావడం లేదు. తగ్గించుకునే స్వభావం నాకు రావడం లేదు. తిరుగుబాటు స్వభావమే నన్ను వెంటాడుతుంది. అయా ఒకసారి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ తండ్రి, నేను ఈ విధంగా పాపంతో కాంప్రమైజ్ అయిపోతున్నాను, లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నాను, లోక విషయాలతో కాంప్రమైజ్ అయిపోతున్నాను. కనుకనే పర్వాలేదు అనుకుంటున్నాను. మనుషులు నన్ను చూస్తే ఏమనుకుంటారని కాంప్రమైజ్ అయిపోయాను. అందరు నడిచిన దారిన నేను నడవాలి కదా, వ్యతిరేకంగా ఉంటే నన్ను చూసి నవ్వుకుంటారని చెప్పేసి ఇట్టా చేస్తున్నాను. ఓ తండ్రి, నా ప్రార్థనా సమయాన్ని అలాగూ కాంప్రమైజ్ చేసుకుంటున్నాను. తండ్రి, నన్ను కనికరించండి. నోదేసి మీరు ప్రార్థన చేసుకోండి. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, సర్వశక్తిమంతుడైన మా దేవానికి వందనాలు. ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మేము అనేక సందర్భాల్లో ప్రభువా ఇలాగ లోకముతో మేము కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం, రాజీ పడిపోతూ ఉన్నాం. ప్రభువా, మాకు శ్రమ కలగకూడదని, మాకు కష్టం కలగకూడదని, మమ్మల్ని జనులు వేలెత్తి చూపకూడదని, అలాగే నా తండ్రి నాయన మా సౌఖ్యం కోసం మాలో ఉన్న ఆశలను బట్టి మేము లోకంతో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం. ప్రభువా, అనేక సందర్భాల్లో ఓ తండ్రి నీ పక్షాన నిలబడితే మేము జయిస్తామని తెలిసినా కూడా మా ఆశలను బట్టే మేము లోకంతో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం. దయతో మీరు మమ్మల్ని క్షమించి, మేము బహు దుర్మార్గులము పాపులమని మేము నీ సన్నిధిలో కనుక నాయన మీరే మమ్మల్ని కనికరించి భద్రపరచండి. అపవాది తంత్రములను నీ నామములో లయపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. లోక మనస్సు నాలో నుండి తీసివేయండి, ఆశలు నాలో నుండి తీసివేయండి. నీకు లోబడే మనసు, ఆ మెత్తటి హృదయాన్ని మీరు మాకిచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసమైన సరే సదాకాలం మనకు తోడుగా ఉండి ఆదరించి నడిపించి బలపరిచి స్థిరపరచను గాక, ఆమేన్.